అందరికీ నమస్కారములు, పాత్రికేయులకు నమస్కారములు. అందరికీ పేరు మన కడప నగరంలో మన కడప పెద్ద దర్గాలో మైనార్టీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆబుల్లా గారి ఆధ్వర్యంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు పుత్త నరసింహారెడ్డి గారిని కలిసి మైనార్టీల సమస్యలు చెప్పుకుంటున్నాము. కడప నగరంలో తెలుగుదేశం పార్టీ ఎన్నో ఏళ్ల నుంచి సేవలు చేసి పార్టీ కోసం చాలా ఆస్తులు కానీ అన్నీ పోగొట్టుకున్నాం మనమన్నీ. దాని గురించి మన కడప జిల్లాలో మన సీనియర్ పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు ముస్లిం నాయకులకు న్యాయం జరగడం లేదు. న్యాయం జరగాలని ఎన్నో మాటలు మనం మొర పెట్టుకున్నా కానీ మన కడప నాయకులు వినలేదు. మీరు సీనియర్లు కాదు, ఏం కాదు, తోలు లేదు, తొక్క లేదు అంటున్నారు. మనం తోలు తొక్కలని మనం ఎప్పుడు చెప్పలేదు. మనం గత 20-30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో కష్టపడుతూ పని చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు సీనియర్లకు అందరికీ పక్కన పెట్టి, ఇన్ఛార్జీలకు అందరికీ పక్కన పెట్టి కొత్తగా వచ్చే వాళ్లకు పదవులు, ఇన్ఛార్జీలు ప్రతి ఒక్క పని వాళ్ళకే ఇస్తున్నారు. మనమేమని అడిగితే మనకేం సమాధానం చెప్పడం లేదు. అసలు ఒక కుక్కని చూసినట్టు చూస్తున్నారు మనకు పాత సీనియర్ కార్యకర్తలని. ఏమని అడిగితే ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారు. అందుకని మన 40 సంవత్సరాలుగా మన సీనియర్ నాయకుడు పుత్త నరసింహారెడ్డి మన పెద్దన్న మీద మాకు నమ్మకం ఉండి మనమంతా మైనారిటీలమంతా ఏకమై పెద్దయినా న్యాయం చేయండి అని చెప్పేసి మనమంతా కమలాపురానికి పోతున్నాము. ఏమున్నా మన కడప జిల్లాలో ముస్లిం మైనారిటీలకు న్యాయం చేయాలంటే మన పెద్దయిన పుత్త నరసింహారెడ్డి గారి తప్ప మరొకరు లేరు. పెద్దన్న గారికి మనం పోతే అక్కడ నారా లోకేష్ దగ్గరికి, నారా చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకొని పోయి మనకు న్యాయం చేస్తారని మనము విజ్ఞప్తి చేస్తున్నాము. థ్యాంక్ యూ. మీ సమస్యలు ఎమ్మెల్యే గారు తీసుకొని వెళ్ళినా ఎన్ని మాటలు తీసుకొని వెళ్ళినా ఏం పలకడం లేదు. ఏమంటున్నారు వాళ్ళు? ఏమంటున్నారు, మీరు పాతోళ్ళు లేరు, ఏం లేరు, ఇప్పుడు కొత్త రక్తం కావాలంట, వాళ్ళకు పాత రక్తం వద్దంట. చూస్తాం, చేస్తాం, ఇదే తప్ప వేరేది ఏం లేదు. ఇప్పుడు మీ పార్టీలోనే గతంలో కొంతమంది పుత్త నరసింహారెడ్డి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళకి ఏమన్నా న్యాయం జరిగిందా, జరగలేదా, న్యాయం జరగబోతుంది, న్యాయం జరుగుతుందని మనం ఆశిస్తున్నాం. మాకు నమ్మకం ఉంది పుత్త నరసింహారెడ్డి పెద్దన్న మీద. మన కడపలో వచ్చిన ఇప్పుడు నాయకులకు ఎలక్షన్ల కన్నా ముందు, ఎలక్షన్ తర్వాత వీళ్ళ రంగులు మారినాయి. గవర్నమెంట్ వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వీళ్ళ రంగులు మారినాయి. ముందు మాదిరి లేరు. అన్నా, మీకు ఏ విధమైనటువంటి న్యాయం కావాలని పోరాడుతున్నారు? మనకు మైనార్టీ నాయకులకు 20 మందికి కార్పొరేషన్ టికెట్లు కావాలి కడప టౌన్లో. అదేవిధంగా నామినేటెడ్ పదవుల్లో మనకు కావాలి. మన కడప టౌన్లో హజ్ హౌస్ నిర్మించినారు, గాలికి వదిలేసినారు. 5 ఏళ్ళు వాళ్ళు గాలికి వదిలేసినారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు 1.5 సంవత్సరం అవుతుంది. అదిగో ఇదిగో అంటున్నారు తప్ప దానికి ఏం చేయి తగిలించలేదు ఇంతవరకు. ₹1,00,000 మహిళలకు జయచంద్ర మారుతావా సెంటర్కి రాబాయ్. అందరికీ నమస్కారములు, సలాములు. ముఖ్యంగా పాత వాళ్ళంటే నమ్మకం పోయింది, కొత్త వాళ్ళు తెలుస్తుంది. మంచిదే, నువ్వు అందరికీ తీసుకోవాలని లేదన్నా, కానీ సోలుతో కానీ మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే పాత వాళ్ళు ఎన్నో సంవత్సరాలు కృషి చేశారు. గత 40 ఏళ్ల నుంచి మేము ఎన్టీఆర్ పీరియడ్ నుంచి ఉన్నాం. కానీ ఇంతవరకు తెలుగుదేశం పార్టీ నుంచి ఒక్క రూపాయి కూడా మేము లాభం పొందలేదు. కేవలం పార్టీ కొరకు పాటుపడుతున్నాం, అందరి కొరకు పాటుపడుతున్నాం, సంక్షేమం కొరకు పాటుపడుతున్నాం. కడపలో హిందువులు, ముస్లింలు కలిసి ఉన్నారు కాబట్టి బలిజ వాళ్ళు కూడా కలిసి ఉన్నారు. గతంలో బలిజ వాళ్ళు రామచంద్రయ్య గారిని గెలిచారు. అదేవిధంగా రెడ్డి ఇప్పుడు గెలుస్తున్నారు. కర్ణాటకలో 3 పీరియడ్లు గెలిచారన్నమాట. ఐల్వాట గెలిచారు, అహ్మదుల్లా గెలిచారు, ముద్దపేట గెలిచారు. అదేవిధంగా ఇది గడ్డ, ఏది గడ్డ, మైనార్టీల అడ్డ, మైనార్టీల గడ్డ. కాబట్టి అందరూ కలిసి ఉంటేనే సంక్షేమం వస్తుంది. కలిసి ఉండకపోతే సంక్షేమం రాదు. కాబట్టి సంక్షేమం కొరకు పాటుపడతాం, అందరి కొరకు పాటుపడాలి. జీవితాన్ని మాది మనం అందరి కొరకు పాటుపడాలి. ఎందుకు పాటుపడాలి అంటే ఇది
తెలుగుదేశం బీజేపీలో చేరినా కానీ ముస్లింలకు 2 కళ్ళుగా చూస్తున్నాడు ఆయన. ఎవరు? చంద్రబాబు గారు 2 కళ్ళు అంటే ఒకటి హిందువులు ఒకటి ముస్లింలుగా చూస్తున్నాడు ఆయన. అలాంటి వాళ్ళని ఇప్పుడు కూడా మేము వెనకల్లే ఉంటాము, కలిసి ఉంటాము. ఇప్పుడు కూడా తెలుగుదేశాన్ని విడిపోమని చెప్పుకుంటూ కడపను శాశ్వతంగా మనం మైనార్టీలను హిందువులను కలుపుకొని పోవాలని మనవి చేసుకుంటున్నాము. జై హింద్, జై భారత్. పెట్టండి अस्सलाम वालेकुम, नमस्ते, आदाब, सत श्री अकाल। मैं शाह मोहम्मद मेरा नाम है। तेलुगु देशम पार्टी में जब से तेलुगु देशम स्टार्ट हुआ उस टाइम से मैं कार्यकर्ता का काम कर रहा हूँ मैं। और उसके बाद मेरे को चंद्रबाबू नायडू साहब जो है TNTUC प्रेसिडेंट दिए थे और मैं इधर आके 4 यूनियन प्रेसिडेंट बना था। और आगे कारपोरेटर 39 डिवीज़न में दो टाइम कारपोरेटर को इलेक्शन में खड़ा था। एक टाइम आके खाली 70 वोट से हारा था मैं, और अभी सेकंड टाइम पे 100 चेंज से हारे हैं। लेकिन फिर भी इतना सीनियर मैं तेलुगु देशम में काम कर रहा हूँ, लेकिन आज के दिन हमको पूछने वाले कोई नहीं है। हम इलेक्शन के टाइम पे तेलुगु देशम के लिए काम करें। वो MLA जो हमारे क्या श्रीनिवास रेड्डी साहब हैं, उनको मैं बोला हमारे मोचमपेट में 2 टाइम मैं इलेक्शन में खड़ा हूँ, वहाँ का मेरे को जो है खाली ऊपर मेरे को काम करने के लिए परमिशन दो, जो लोग आप इंचार्ज बनाए रहने दो, लेकिन मेरे को आके जो है उधर काम करने के लिए మీరు పైన తిరగండి అన్నారు. నేను పైన కడప అంతా తిరిగి టీడీపీకే ఓట్ వేయించినాము. కానీ మనం పోతే ఏం పట్టించుకోలేదు. ఒకే ఒక టైం పోయినాను, ఎలక్షన్ గెలిచినాక ఏం మాట లేదు. ఎవరైతే ఏరియాలో పని చేస్తా ఉన్నారో ఆలోచన చేసి వాళ్ళకి ఎవరు చేస్తారు ఎవరు చేయరు, ఎవరికి ఓటు ఉంది ఎవరికి లేదు. నాకు పర్సనల్ ఓటు ఉన్నాయి. ఈ టైం కూడా ఖచ్చితంగా నేను కార్పొరేటర్కి పోటీ చేశాను 39 డివిజన్లో. పుత్త నరసింహారెడ్డి అన్న ఎప్పుడో నుంచి కాదు, ఎప్పుడో నుంచి టీడీపీలో వచ్చినారు. అప్పటి నుంచి మేము కలిసిమెలిసి ఉన్నాము. ఎవరికి మైనారిటీస్కి ఏం జరిగితే కూడా ఎక్కడ పని ఉంది ఏముంది ఎవరైనా అన్న నాకు ఇట్లా అంటే పాయా నేను ఫోన్ చేస్తా, పాయా నేను వస్తానని పుత్త నరసింహారెడ్డి సాబ్కి ఎందుకు ఈ కడప టౌన్లో కడప సిటీలో ఎక్కడైనా ఎందుకు పేరు ఉందంటే ఎవరు పోతే కూడా రండి కూర్చోండి ఏం విషయం అని అడుగుతారు. అందుకే మేము ఈరోజు పుత్త నరసింహారెడ్డి సాబ్కి పోయి మేము ఒక అప్లికేషన్ ఇస్తున్నాం. చంద్రబాబు నాయుడుతో కలిసాలని, మన లోకేష్ సార్తో కలిసాలని అతను టైం తీసుకుని మాకు చెప్తే మేము పోయి అక్కడ మాట్లాడతాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మీ సమస్యలను శ్రీనివాసరెడ్డి కానీ ఎమ్మెల్యే మాధురెడ్డి గారు కానీ చెప్తే కదా వాళ్ళు ఏమి సమాధానం ఇస్తున్నారు? వాళ్ళు చెప్తా ఉన్నాం కదా, ఫస్ట్లోనే ఎలక్షన్లోనే కొత్తలకు వీధిలో పెట్టేస్తే మన పాత వాళ్ళకి ఏం జవాబీ లేదు, ఆ టైం జవాబీ లేదు. అంత పైన నేను వాటిలో ఉన్నాం. మీరు కనుకోండి 39 డివిజన్లో ఏం ఓటు రాలేదు. ఎందుకు నాకు అడిగినారు? ఏం భయ్ ఇప్పుడు నాకైతే పైన తిరుగున్నారు, ఈ ఏరియాకి చేయని చెప్పలేదు. నేను పైన తిరుగుతా ఉన్నాను. అట్లా మీకు చెప్తే మేము ఎందుకు వేయాలని ఓటు అక్కడ పడలేదు. 39 డివిజన్లో మీరు చూసుకుంది ఎన్ని ఓటు పడినాయి. ప్రతి ఒక్కరికి పేరున నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఈ కడప జిల్లాలో ఉన్న పెద్ద దర్గాకు ఎంత గొప్ప పేరుండదో ఈ కడప నియోజకవర్గంలో కూడా మైనార్టీలకు అంత ప్రాముఖ్యత ఉండాలి. ఈ కడప నియోజకవర్గంలో మైనార్టీలు లేనిదే ఏ పార్టీ కూడా ఏ రాజకీయ పార్టీ